నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. సాధారణంగా సినిమాల్లోనైతే హీరో విలన్లతో పోరాటం, అన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాడటం, గెలవడం, శుభం కార్డు పడటం అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలుగా రాజకీయ పోరాటం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటానికి శుభం కార్డు పలికారు. కొత్త ఇన్నింగ్స్, కొత్త సీక్వెల్ ప్రారంభం కాబోతోంది. అదే ఆయన డిప్యూటీ సీఎంగా తన పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా అది ప్రారంభమైంది. ఈ సీక్వెల్ ఈ ఫస్ట్ సిరీస్ ఉన్నట్టు, ఫస్ట్ పార్ట్ ఉన్నట్టు ఉండడం అంత తేలిక కాదు. ఇప్పటికే భారతదేశ చరిత్రలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన 9 నెలల తర్వాత అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. అదే స్థాయిలో తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంటరీ స్థానాల్లో ఘన విజయం సాధించి 100% స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రపంచం సృష్టించారు. ఇప్పుడు యావత్ భారతదేశం కూడా ఆయన వైపు చూస్తోంది. అసలు సినీ పరిశ్రమ ఒక పెద్ద కలకలానికి గురైంది. ఇంత స్ట్రైక్ రేట్ ఎట్లా సాధ్యమైంది అనేది. అయితే ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత ఇప్పటి వరకు ముందుగా నేను చెప్పినట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే కూటమిని ఒక తాటి మీద ఉంచటం, ఓట్లు చీలకుండా చాలా పకడ్బందీ చర్యలు తీసుకోవటం, తన ప్రచార హోరుతో జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూయించటం, వారి పరాజయానికి ప్రధాన భూమిక పోషించడం కారణమైంది. ఈ క్రమంలో ఆయన ఎన్నో నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక 6-7 పెద్ద సవాళ్ళు ఆయన ముందు ఉన్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన ఈ పెను సవాళ్ళని అధిగమిస్తే భవిష్యత్తులో ఇంకో 20 సంవత్సరాల దాకా ఆయన అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ సెకండ్ ట్రైలర్ ఆరంభం ముందే ఇవన్నీ మాట్లాడుకోవటం సమంజసమేనా అని అనిపించవచ్చు. కానీ తరచి చూస్తే రాజకీయాల్లో ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న మోదీ గారికి అక్కడ పెద్దగా ప్రజాబలం రాలేదు, మెజారిటీ రాని పరిస్థితి. ఇటుపక్క తాను డీల్ చేస్తున్న పెద్ద మనిషి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక మనిషి, వారి పుల్స్ అండ్ ప్రెషర్స్ వారికి ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పైగా ఇంకొక పక్క చూస్తే ఆర్థికంగా, సామాజికంగా కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పెద్దగా బాగలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సీక్వెల్ అంత ఈజీగా ఉండే అవకాశం లేదు. అందుకే అసలు ఒక ప్రధానంగా ఆయనకి ఎదురయ్యే ఒక 6 అంశాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఆయన పెర్ఫార్మెన్స్. ఫైటర్గా ఉండి ఫైటింగ్ చేసి అధికారంలోకి రావడం వరకు ఒక ఎత్తు. అది యాజిటేటరు, విక్టరు, అడ్మిన్ ఇంతవరకు రావడం. అది ఇప్పుడు పరిపాలించే దాంట్లో తన అనుభవాన్ని రంగరించి తను నేర్చుకొని తను పెర్ఫామ్ చేస్తే తప్ప నిలబడలేరు. ఇది ఒక ఫైటర్స్తో ఏమవుతుందంటే ఎప్పుడు ఫైట్ చేయడానికి అలవాటైన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసరికల్లా అంత బాగా చేస్తారా లేదా అనేది ఒక అనుమానం ఉంటుంది. అందుకని ఆయన ప్రస్తుతం అర్జెంటుగా నిరూపించుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకోవాలి. ఒక ఆవేశంతో ఉండి సమస్యలని ఎత్తి చూపి ప్రజలకి హత్తుకునేటట్టు చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రజారంజకమైన పాలన అందించడం, ప్రజలకి ఇబ్బంది లేని పాలన కలిగించడం. అది కత్తిమీద సాము లాంటిది. సో పెర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇష్యూ, పెర్ఫార్మెన్స్. ఆయన దాని మీద బాగా ఫోకస్ చేయాలి. రెండోది సైమల్టేనియస్గా కూటమి ఐక్యత గురించి. ఇవి భిన్న ధృవాల లాంటి వ్యవహారాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడింటిని ఒక దగ్గరికి తేవడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. తెలుగుదేశము, బీజేపీ అంత సఖ్యతగా లేని పరిస్థితుల్లో ఆయన వీటిని దగ్గరికి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఆశిస్తారు. ఒక రకంగా చూస్తే బీజేపీ వాళ్ళు ఇటుపక్క జగన్మోహన్ రెడ్డిని, అటుపక్క ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారిని మంచిగా తీసుకెళ్లి నీళ్లలో ముంచి 2 ప్రభుత్వాలు పోవడానికి కారణమయ్యారు. సో అట్లా ప్లానింగ్ ఉంటుంది. బీజేపీ వాళ్ళ ప్లానింగ్ అంత పకడ్బందీగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూటమి ఐక్యంగా ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఒక పక్క తెలుగుదేశం శ్రేణులన్నిటికీ కూడా ఇప్పుడు ఒక లోకేష్ గారు సీఎంగా కావాలని ఉంటుంది సహజంగా. ఆయన కూడా మంగళగిరిలో నిజంగానే బాగా పోరాడి తన
సత్తా చాటారు. ఎట్లా అంటే ఎప్పుడు గెలవని మంగళగిరిలో లాస్ట్ టైం ఓడిపోయినప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఆయన గెలిచారు. సో లోకేష్ గారిని తదుపరి ముఖ్యమంత్రిగా చూడాలనేది ఆ సామాజిక వర్గం బాగా కోరుకుంటుంది. అదే సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ బీసీలు వాళ్ళు కోరుకుంటుంటారు. అంటే ఇది ఒక రకమైన ప్రతిఘటనాత్మకమైన పరిస్థితి సమాజంలో ఉంటుంది. ఇది తట్టుకొని 5 ఏళ్ళు నడపడం అనేది అంత ఈజీ కాదు. సో కూటమి ఐక్యత మీద ఒకటి లోకేష్ ఫ్యాక్టర్, రెండోది ఏంటంటే లోకల్ లీడర్స్ మధ్య ఐక్యత. సరే బీజేపీ ఇప్పుడిప్పుడే వేళ్ళు అనుకుంటుంది కాబట్టి వాళ్ళు కామ్గా ఉంటారు, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి అది ఒక పెద్ద ఫ్యాక్టర్ కాదు. తెలుగుదేశం జనసేన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ అందరూ కలిసి ఎట్లా పనిచేస్తారనేది కూడా ఇది చాలా ఇంపార్టెంట్. దానికి చంద్రబాబు గారు కూడా ఈ సమయంలో చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉన్నారు. కానీ ఆయన రాజకీయ దురంధరుడు, ఆయన చాణక్యుడు. ఆయన ప్లానింగ్స్ని చూసుకొని పోవటం, తట్టుకొని నిలబడటం అంత ఈజీ ఏం కాదు. సరే కూటమి ఐక్యత మీద కూడా అందరూ దృష్టి కేంద్రీకరించారు. అందుకే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా ఏంటంటే అర్జెంటుగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో ఒక మేధావులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పార్టీ మెకానిజం, జనసేన ఇప్పటిదాకా బాగా పోరాడిన వాళ్ళు గెలిచారు. దానికి పార్టీ మెకానిజంని బూత్ లెవెల్ దాకా కూడా టైట్ చేసుకోవాలి. ఒక పక్క పాలన కొనసాగిస్తూ ఒక పక్క తెలుగుదేశంతో డీల్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా జనసేన కార్యవర్గం అంటే స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. డే 1 నుంచి ఆ పని స్టార్ట్ చేయాలి. అది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కార్యకర్తలు దూరం అయిపోతారు, అది కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఫండ్స్, ఇప్పుడు ఆయన పాపం సినిమాలన్నీ వదిలేసుకొని సరే అప్పుడప్పుడు వెళ్ళి చేస్తున్నా కూడా చాలా ఆర్థికంగా తను నష్టపోయి ఈ రాజకీయాల్లో ఉన్నారు. ఈ ఫండ్స్ మొబిలైజేషన్ ఇంపార్టెంట్. ఈ ఫండ్స్ మొబిలైజేషన్ ప్రక్రియలో అధికారంలో ఉండి ఫండ్స్ మొబిలైజేషన్ చేయడం అంత ఈజీ కాదు. అన్ని బురద జల్లే కార్యక్రమాలు ఉంటాయి. అసలే కక్ష మీద ఉన్నారు వైరిపక్షం వాళ్ళు. ఇది అంత ఈజీ కాదు. ఫండ్స్ మొబిలైజేషన్ కూడా పెద్ద సవాల్ ఆయనకి. మిగతా పార్టీలాగా ఎలక్టోరల్ బాండ్స్లో 1000 కోట్లు 100 కోట్లు వీళ్ళ దగ్గర లేవు. సో ఇప్పుడు ఎట్లా దీన్ని డీల్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి. అధికారంలోకి రాగానే కొన్ని యూనియన్ గవర్నమెంట్ టెంప్టేషన్ క్రియేట్ చేస్తుంటుంది. చంద్రబాబు గారికి పూర్తిగా అనుకూలంగా లేకుండా జనసేనని దువ్వే కార్యక్రమమే చేసే అవకాశం ఉంటుంది. మోడీ గారి ప్లాన్లో అదే ఉండవచ్చు. ఆ టెంప్టేషన్స్, ఇంకోటి లాబీస్, చాలా లాబీస్ వర్క్ చేస్తుంటాయి. వీటన్నిటిని ఎన్నో టెంప్టేషన్స్ గురి చేస్తుంటాయి. ఇంకోటి భజన పరులు ఉంటారు, నువ్వే దేవుడు అని నట్టేట్లో ముంచే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి క్యాస్ట్ పరంగా కూడా బాగా ఉంటుంది. ఈ ముద్రగడ పద్మనాభం గారు లాంటి ఈ పిచ్చి లెక్కలోకి ఇరుక్కోకూడదు. అసలు పెద్దరికంతో ఆయన ఏమండి రెడ్డి గారు లేదు ఏం లేదు, మీరేం బాధపడకండి, మీరు కుల పెద్దగానే ఉండండి అని వదిలేయాలి. ఈ కుల రొచ్చులో ఇరుక్కోకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో అభినందించాలి. ఫస్ట్ నుంచి కూడా కులం అని అనుకోకుండా బాబు అందరం కలిసి చేద్దామని, అది చాలా బాగుంది. అది నిజంగా కూడా అది ఉండి ప్రజలలోకి వెళ్ళి అది చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ టెంప్టేషన్స్ అన్నింటినీ జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే కుల సంఘాల్లో ప్రభావశీలమైన నాయకులు కూడా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇక ఆరోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి ఎంత లేదన్నా కూడా 2 వర్గాలుగా చీలిపోయింది. సరే తన అన్న ప్రభావం వల్ల తనకి ఆ పట్టున్న ఒక సెక్షన్ ఉంది, తన అభిమానులు ఉన్నారు, నిర్మాతలు తన అభిమానించే నిర్మాతలు ఉన్నారు, అంత బాగుంది. వీళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉంటారు. పోసాని కృష్ణమురళి గారు లాంటి వాళ్ళు ఘోరంగా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి వీళ్ళని తిట్టారు. అట్లనే కొంతమంది ఈ సెక్షన్స్లో తయారవుతారు. ఈ హైపర్ ఆది లాంటి వాడు అంతా చెత్త మాట్లాడుతున్నారనమాట. ఇట్లాంటి సెక్షన్ని పెట్టుకోకూడదు. ఏది 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అన్న మనుషులు వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా కంపు క్రియేట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీలో నుంచి వచ్చే ఇబ్బందులు ఒత్తిళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికన్నా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీడియా మేనేజ్మెంట్. పవన్ కళ్యాణ్ గారి ముందున్న పెద్ద సమస్య మీడియా మొత్తం కూడా ఒక సెక్షన్ ఒక ప్రభావశీలమైన క్యాస్ట్ చేతిలో ఉంది. అది అనుమానం లేదు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహాత్మకమైన కవరేజ్లోకి వెళ్తారు. అది తట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెకానిజం లేదు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎట్లా డీల్ చేస్తారనేది చాలా చాలా పెద్ద సమస్య. అంటే వాళ్ళు ఏదో ముంచేస్తారని కాదు, తనకంటూ ఒక మీడియా వ్యవస్థ లేకుండా రాజకీయ పార్టీలు నడిపే పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. అది వాస్తవం. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక్క సోషల్ మీడియా మీదనే ఆధారపడటం కన్నా కూడా
తన మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం మీద కూడా దృష్టి పెట్టాలా. ఇప్పుడు ఎట్లుందంటే ఒక నావ వెళ్తూ ఉంటే పెద్ద సముద్రంలో దాంట్లో లంగర్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన లంగరే కాదు, ఆయన చుక్కాని కూడా. అయితే ఈ నావ ఓనరు నావ ఏమనుకోకూడదంటే నేనే పెద్దగున్నా కాబట్టి నేనే ముఖ్యం అనుకోకూడదు. లంగరు ఇంపార్టెంటే, నావ ఇంపార్టెంటే, చుక్కాని ఇంపార్టెంటే. ఇట్లా కలివిడిగా అందరూ కలిసి వెళ్తే ముఖ్యంగా ఒక కనీసం 3-4 ఏళ్ల పాటు రాజకీయాలు మాట్లాడకుండా, రాజకీయ శత్రుభావం లేకుండా, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా పట్టించుకోకుండా ఆయన పక్కన ఉంచుకొని వీళ్ళు సాధ్యమైనంత ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ప్రయత్నం చేయాలా. దీంట్లో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వదులుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి రాష్ట్రాన్ని అగ్రపదంలోకి తీసుకురావాలి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాజకీయ కక్షలు, కార్పణ్యాలు కాదు, కేవలం అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దిశగా అందరూ కృషి చేయాలి.